ఏంటి బాబు, తలుపు తట్టి రాలేరా? ఏంటండి, తలుపు తట్టి రావాలా? తలుపు కొట్టి లోపలికొచ్చే అంత పెద్ద తప్పేమైనా చేస్తున్నారా ఏంటి? భోజనమే కదా చేస్తున్నారు. ఇదిగో చూడండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటే మా అక్క దగ్గర తీసుకున్న డబ్బులు ముందు సెటిల్ చేయండి. మీకు అసలు దిగులు కూడా లేకుండా మెక్కుతున్నారే, మళ్ళీ తలుపు తట్టి రావాలని నాకు చెప్తున్నారు. ఇదిగో వకీలు సార్, ఆ డాక్యుమెంట్ ఇవ్వయ్యా. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. సంతకం దేనికి? సంతకం దేనికా? అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వలేకపోతే స్థలం రాసిస్తారని చెప్పారు కదా, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్. సంతకం పెట్టు. ఇదిగో చూడండి, ఆ స్థలం ఇప్పుడు నా పేరు మీద లేదు. మరి ఎవరి పేరు మీద ఉంది? అది నేను మా అమ్మకి రాసిచ్చాను. ఏంటంటే మీ అమ్మ పేరుకి రాసిచ్చేసావా? మా అక్క దగ్గర తక్కువ వడ్డీకి కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వంటే అప్పుడిస్తా ఇప్పుడిస్తానని మోసం చేసి స్థలం రాసి ఇవ్వంటే మీ అమ్మ పేరుకి రాశానని చెప్తావా? ఏయ్, ఇదంతా ఎవరిని అడిగి నువ్వు చేస్తున్నావు? మీకు అసలు ఎంత పొగరు పట్టింది? నేను తెలియక అడుగుతున్నాను, మీరంతా ఎందుకు ప్రాణాలతో ఉన్నారు? దానికి బదులు ఆపండి. రామ్మా, పెద్దమ్మాయి. ఓ ఏంటి, పోలీసులు తీసుకొచ్చి బెదిరిద్దాం అనుకున్నావా? ఇదిగో లాయరు, విషయం ఏంటో ఒకసారి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు. సార్, వీళ్ళు ఇతని అక్క దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. తీసుకుని ఇవ్వటం కుదరదు అని పొగరుగా మాట్లాడుతున్నారు సార్. అందుకే వీళ్ళు. సార్, మీ అక్క డబ్బులు ఎలా ఇచ్చారు? వడ్డీకి ఇచ్చింది, అది మర్చిపోయావా? వడ్డీకి కాదు, మీటర్ వడ్డీకి. ఆహా, మీటర్ వడ్డీకి అప్పులిచ్చి సీఎం గవర్నమెంట్ కోసం కొన్న స్థలాన్ని వీళ్ళకి రాసివ్వమని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని బెదిరిస్తున్నారా? ఇన్స్పెక్టర్ సార్. అర్థమైంది మేడం. మీటర్ వడ్డీ సరళ తమ్ముడు, స్టేషన్కి పోదామా? ఏంటి సార్ అన్యాయంగా ఉండేది? అసలు నేనే తప్పు చేయనేలేదే. మా అక్క ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. వాళ్ళేమో డబ్బులు ఇవ్వలేము అని చెప్తున్నారు. అందుకే స్థలం డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమని చెప్పాను. ఇందులో నేను చేసిన తప్పేముంది సార్? తప్పే కాదు, మీలాంటి వాళ్ళు చేసేదంతా తప్పు అని మీకే అర్థం కావటం లేదు కదా, అదే సమస్య. తప్పా కాదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు పద, వచ్చి బండెక్కు రా. ఏయ్ రా. ఏం కాలేత్తను కొద్దిసేపట్లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు బంగారే. టైం బాగుంటే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. వదిలేయమ్మా, ఇలాంటి వాళ్ళందరినీ ఇలాగే డీల్ చేయాలి.